హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎఫ్సిఎల్ లేఅవుట్ లో హైడ్రా అధికారులు పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన కలిసి లేఅవుట్ ను పరిశీలించారు. ఎఫ్సిఎల్ లేఅవుట్ లో రోడ్లు, పార్క్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని ఫ్లాట్ ఓనర్స్ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గతంలో ఎఫ్సిఎల్ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరిగాయని కోర్టు ఆదేశాల మేరకు 2 సార్లు హైడ్రా అధికారులు వాటిని తొలగించారని ఫ్లాట్ ఓనర్స్ తెలిపారు. అయితే అక్రమ నిర్మాణాలు తొలగించిన తర్వాత కూడా మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. లేఅవుట్ లో రోడ్లు, పార్కుల కోసం కేటాయించిన స్థలాలను తిరిగి పరిరక్షించాలని, అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని ఫ్లాట్ ఓనర్స్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతిపత్రం అందించారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీతో పాటు పలు శాఖల అధికారులతో కలిసి ఎఫ్సిఎల్ లేఅవుట్ ను పరిశీలించారు. దాకా ఎంత ఉన్నట్టున్నాయి, దాన్ని మొత్తం అప్పుడు కొనటం జరిగింది. అప్పుడు ఆ లేఅవుట్ అలా ఉండగా ఈ 2014-15 తర్వాత ఈ లేఅవుట్ ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధర్రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో 1 సంవత్సరం క్రితం కూడా హైడ్రా ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడు ఈ రోడ్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. సో తర్వాత ఇది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వటం కూడా జరిగింది. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వంగా కూడా ఇప్పుడు మళ్ళా సేమ్ కన్స్ట్రక్షన్స్ ఈ సంధ్యా శ్రీధర్రావు వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారనేసి మళ్ళీ ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ వచ్చి ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి నేను, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, అట్లానే వారి జోనల్ కమిషనర్ గారు అందరం కూడా ఇక్కడికి. కానీ ఇక్కడ ఏమిటంటే 162 ప్లాట్స్ ఉన్నాయి. అతను డబ్బీ కొనుక్కున్నారు. ఇందాక హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పారు, మనకు ఏయో అన్ని నేనే కొనేసానని అంటాడు. అంటే ఒక 100 ఎన్నో నేను కొన్నాను అంటాడు. అది అబద్ధము. మాకు కూడా మేము సబ్మిట్ చేయమంటే ఒక 70 ఎన్నో సబ్మిట్ చేశారు. కానీ దానిలో కూడా కొన్ని చీటింగ్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా తేల్చాలి. అది కోర్టులో ఉంది, అది వేరే విషయం అండి. కానీ ఇక్కడ కోర్టుకి ఎఫ్సిఎల్ లేఅవుట్కి అసలు సంబంధమే లేదు. అతను మేమందరం కొనుక్కున్న తర్వాత 2014లో ఆయన ఎంటర్ అయ్యాడు. దాంట్లో